2026 ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్ అనే పదం సంచలనంగా మారింది. దేశంలో ఆయుధ నక్సలిజం ఓడిపోయిందని, కానీ మానసిక నక్సలైట్లు లేదా దిమాగీ నక్సల్స్ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి, అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అసలు ఈ దిమాగీ నక్సల్స్ అనే పదం వెనుక ఉన్న అర్థం ఏమిటి? ప్రభుత్వంపై విమర్శలు చేసే సాధారణ పౌరులకి, దేశ సార్వభౌమాధికారానికే ముప్పుగా మారే ఆలోచన విధానానికి మధ్య ఉన్న సరిహద్దు ఏమిటి? 2014 నాటికి దేశంలో దాదాపు 126 జిల్లాల్లో వ్యాపించిన నక్సలిజం భద్రతా బలగాల నిరంతర పోరాటంతో 2026 నాటికి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ప్రభావిత జిల్లాల సంఖ్య శూన్యానికి చేరింది. ఇది చారిత్రాత్మక విజయమే అయినా ఆ విధ్వంసకర ఆలోచన విధానం అడవుల నుంచి డిజిటల్ వేదికలు, టీవీ స్టూడియోలు, రాజకీయ ప్రసంగాల వైపు మళ్లిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరిని దిమాగీ నక్సల్ అనలేము. ప్రభుత్వం తెచ్చే చట్టాలను విమర్శించడం, ఆర్థిక వ్యవస్థ లేదా ఉద్యోగాల కల్పనపై నిలదీయడం, ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేయడం, ఇవన్నీ రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు. మరి దిమాగీ నక్సల్ భావజాలాన్ని గుర్తించే ఆ 4 ముఖ్యమైన ప్రమాణాలు ఏమిటి? మొదటిది, విదేశీ వేదికలపై భారతదేశానికి ప్రతికూలంగా చిత్రీకరిస్తూ దేశంలో అశాంతి ఉందనే తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయటం. రెండవది, రాజకీయ లాభాల కోసం దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి దేశ సార్వభౌమాధికారంతో రాజీ పడటం. మూడవది, సామాజిక అస్థిరతను ప్రేరేపించేందుకు పారదర్శకత లేని విదేశీ నిధులను వినియోగించడం. నాలుగవది, కేవలం రాజకీయ వ్యూహంతో దేశ అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయడానికి ప్రయత్నించడం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన విమర్శ ఎల్లప్పుడూ ఆహ్వానించదగినదే. కానీ అబద్ధాలు, విదేశీ నిధుల కుట్రలు, దేశ పురోగతిని అడ్డుకునే ఆలోచనలను నిరోధించాల్సిందే. ఏ రాజకీయ ప్రయోజనాల కంటే కూడా దేశ సార్వభౌమాధికారమే అత్యున్నతమైనది. కాబట్టి నేటి కాలంలో మన మధ్య ఉన్న ఈ దిమాగీ నక్సల్స్ పట్ల మనం జాగరూకత వహించాల్సిందే.